దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజల గుండెను తాకిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఘన విజయాల్లో ఒకటైన వనదుర్గ ప్రాజెక్టుకు స్వాగతం పలుకుతోంది మెదక్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. ఏడుపాయల దుర్గ ఎదురుగా వచ్చింది. పాడుకొమ్మన్నాది, పరుగులిడమన్నాది, స్వరమొక్క పాయగా సాగిపొమ్మన్నాది, బంగారం పండించి ప్రజలకిమ్మన్నాది అంటూ తెలంగాణ అభ్యుదయ కవి దాశరథి ఏడుపాయల వనదుర్గమ్మను ఏనాడో కీర్తించారు. 500 ఏళ్ల కిందట మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో పచ్చని వనంలో కొండకోనల మధ్య స్వయంభూగా వెలసిన దుర్గమ్మ తల్లి మెదక్ జిల్లా ప్రజలకు మాత్రమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణేతర రాష్ట్ర ప్రజలకు సైతం ఆరాధ్య దైవమై కోరిన వరాలు ఇచ్చే వనదుర్గమ్మగా విరాజిల్లుతూ మెదక్ ప్రాంతాన్ని మెతుకు సీమను చేసింది. దీవెనలు తీరే కామనలు వనదుర్గమ్మ బిడ్డలమే కొలిచేమో తీర్చవే మా చింత జగమంతా నీవే వనదుర్గా. చేరి కొలిచిన చెంత నిలిచిన తీరిపోవు మా కష్టాలే, తెలంగాణకి తరలి వచ్చిన తల్లి నీకు మా దండాలే. ఎవ్వరే ఎదురొచ్చి ఏడుపాయలు చేసి రవ్వల్ల వీణపై రాగమెత్తిరి నిన్ను. ఏడుపాయల దుర్గ ఏమన్నదే నిన్ను, ఏమన్నదే నిన్ను ఏడుపాయల దుర్గ. మెదక్ ప్రాంతాన్ని పచ్చటి పసిడి నేలగా మార్చేందుకు ప్రజల పాలిట గంగమ్మగా మారి మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లో పుట్టిన మంజీరాను వనదుర్గ ప్రాజెక్టుగా తన చెంతకే రప్పించుకుని ఏడుపాయలు చేసి ఏడుపాయల వనదుర్గమ్మగా పూజలందుకుంటోంది. ఆ తల్లి ఆశీస్సులతో 1905వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం హయాంలో నిర్మితమైన వనదుర్గ ప్రాజెక్ట్ మెదక్ జిల్లాకు ప్రధాన సాగునీటి ఆధారం. బీదర్, నారాయణఖేడ్, సింగూరు, సంగారెడ్డి, నర్సాపూర్ల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో సుమారు 170 కిలోమీటర్లు ప్రవహించి మెదక్ పట్టణానికి సమీపంలో ప్రజల ఆరాధ్య దైవమైన వనదుర్గమ్మ చెంత వనదుర్గ ప్రాజెక్టుగా నెలకొంది. మంజీరా నది మీద ఎగువన 8 చెక్ డ్యాంలు, దిగువన 2 చెక్ డ్యాంలు, మొత్తంగా 10 చెక్ డ్యాంలు 85 కోట్ల వ్యయంతో 27,000 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి జరిగే విధంగా నిర్మించడం జరిగింది. ఈ చెక్ డ్యాంలతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. చాముండేశ్వరీదేవి చెంత నుంచి గలగలా ప్రవహిస్తూ వనదుర్గ ప్రాజెక్టును చేరి ఇక్కడి నుంచి 7 పాయలుగా చీలిపోతుంది. వనదుర్గ ప్రాజెక్టు పరిధిలో గల మెదక్, హవేలి ఘన్పూర్, కుల్చారం, పాపన్నపేట మండలాల్లోని 30 గ్రామాలలో గల 31 చెరువులను నింపుతూ 27,000 ఎకరాలలో గల ఆయకట్టులోని ప్రధాన పంటలైన వరి, జొన్న, పప్పు దినుసులు, చెరకు, మిరప, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పత్తి మొదలైన పంటలకు సాగునీరు అందిస్తోంది. గతంలో కేవలం 6,000 నుంచి 10,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించగలిగిన ఈ ప్రాజెక్టు ఎత్తు పెంపులకు 44 కోట్లు, కాలవల మరమ్మతులు మరియు ఆధునీకరణ కొరకు 98 కోట్లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పనులు పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి బృహత్తర ఆలోచనతో, మార్గనిర్దేశంతో ఎంతో మంది మేధావులు, అధికారులు, ఇంజనీర్లు, కార్మికుల నిరంతర శ్రమతో కేవలం 9 ఏళ్లలో 27,000 ఎకరాలకు సాగునీరు అందించగలిగింది అంటే ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన అసాధారణ విజయం.
అపర భగీరథుడు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు సాధించిన ఘన విజయం. గలగలమని పారే జలమే గణగణమని పాడే గణమే వనమంతా అధికారులు సిబ్బందంతా అలు పెరుగక పని చేస్తేనే ఈ సిరులు తెలంగాణ సర్కారు పనితీరే వరమో ఫలితాలే తానొచ్చే ప్రతి చోట స్థిరమో అలికేమో జేజేలు జయ హో నీకు. వర్షపు నీటి ఆధారిత వ్యవసాయమే కాకుండా యాసంగిలో కూడా పుష్కలంగా పంట దిగుబడికి ఇప్పుడు 100% తోడ్పడుతోంది వనదుర్గ ప్రాజెక్ట్. గతంలో ఒక పంట మాత్రమే సాగు చేయగలిగిన రైతులు ఇప్పుడు 2-3 పంటలు కూడా సాగు చేస్తూ రాష్ట్ర వ్యవసాయాభివృద్ధిలో ముందంజలో ఉన్నారు. ఎవరి గజ్జల రవళివే నీవు మంజీరా, ఎవరి కజ్జల బాష్పధారవే మంజీరా. నీవు పారిన దారిలో ఇక్షుదండాలు, నీవు జారిన జాడలో అమృత భాండాలు. నీవు దూకిన నేల మాకు విద్యున్మాల, నీవు ప్రాకిన పదము మాకు చైత్రరథం. సింగూరు నుంచి పరవళ్లు తొక్కుతూ వనదుర్గమ్మ తల్లి పాదాలను కడుగుతూ సంవత్సరం పొడవునా పంట భూములను సస్యశ్యామలం చేయడం కొరకు వనదుర్గ ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క జలాలను తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేపట్టారు. ప్రస్తుతం ఇందులో భాగంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుండి హల్దీ నదికి నీటిని వదిలి గత 2 సంవత్సరాలుగా మెహబూబ్ నహర్ కాలువ పరిధిలో గల మెదక్ మరియు హవేలి ఘన్పూర్ మండలాల ఆయకట్టును సస్యశ్యామలం చేయడం జరిగింది. మల్లన్న సాగర్ ద్వారా ప్యాకేజ్ 18 కాలువ నుండి హల్దీ నదికి నిరంతరం నీటిని వదలడం కొరకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరియు కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 19 ద్వారా హత్నూర మండలంలో మంజీరా నదికి అనుసంధానం చేసి కాళేశ్వరం జలాలు 365 రోజులు వనదుర్గ ప్రాజెక్టుకు పారే విధంగా ప్రణాళిక చేయడం జరిగింది. వేల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ మెతుకు సీమ పేరును సార్థకం చేస్తున్న వనదుర్గ ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమించి ఎన్నో విజయాలు సాధించి దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు వనదుర్గమ్మ చల్లని చూపుతో తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు.